మస్ట్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ గైస్. ఆల్ న్యూ క్రెటా అయితే ఈవీలో లాంచ్ అయింది. రీసెంట్లీ మన భారత్ ఎన్క్యాప్లో దీన్ని షోకేస్ చేయడం కూడా జరిగింది. సో ఇది అయితే న్యూ కలర్ ఈ కార్లో, ఇది ఓషన్ బ్లూ. సో ముందర గ్రిల్ కూడా ఒక ఈవీ లుక్ అయితే చేంజ్ చేశారు. లైట్స్లో పెద్ద తేడా లేదు, మన ఎన్లైన్ క్రెటా లాగానే ఉన్నాయి లైట్స్. కానీ దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఏంటంటే ఎయిర్ ఫ్లాపర్స్ ఇచ్చారు. దీంట్లో ఎయిర్ వెళ్ళిపోయి బంపర్ నుంచి వెళ్ళిపోతుంది, దానివల్ల మనకి స్పీడింగ్నెస్లో ఏముండదు. అండ్ ఈ ఓషన్ బ్లూ కలర్ అయితే ఇంకా ఆ ఈవీ లుక్ అయితే ఎన్హాన్స్ చేసింది. అలాగే ఇంటీరియర్స్లోకి వెళ్తే మనకి ఇంటీరియర్స్లో ambient లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో ఫీచర్ లోడెడ్ కార్ అనేది చెప్పాలి. సో లోపలికి వెళ్ళి కూర్చుంటే కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. మనకు లాంగ్ డ్రైవ్స్లో కూడా బాగుండేటట్టు కంఫర్ట్ అయితే ఉంది. అండ్ మనకు చూసినట్టయితే కప్ హోల్డర్ పక్కన కూడా ambient లైటింగ్ ఇచ్చారు అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్స్ కూడా ఇక్కడనే ఇచ్చారు. అండ్ మనకు డ్రైవింగ్ ఆప్షన్ కూడా, డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒక మర్సిడీస్ BMW ఫీల్ వచ్చేటట్టు. అండ్ ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ మనకి 2-way మెమరీ ఫంక్షన్ సీట్స్ అయితే డ్రైవర్ సైడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టబుల్ కూడా ఇక్కడ సైడ్లో ఇవ్వడం జరిగింది, బోత్ ప్యాసెంజర్స్ అండ్ డ్రైవర్స్. అండ్ మనం వెనకాలకు వచ్చేసరికి దీని పార్సల్ ట్రే అని కూడా అనొచ్చు, చిన్నది, లేకపోతే ల్యాప్టాప్ వాడడానికి. ఇక్కడ ఆర్మ్ రెస్టర్ కూడా వచ్చింది కప్ హోల్డర్ తోటి. అండ్ మనకి 2 C టైప్ చార్జర్స్ అండ్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే సీట్ కింద వస్తుంది. అండ్ మనకి ఇన్బిల్ట్ విండో షేడ్స్ అయితే వస్తుంది మన ఎవ్రీ క్రెటా టాప్ ఎండ్కి వచ్చినట్టు. అండ్ మనకి 6 బోస్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈవీలో కూడా ఫుల్లీ పానరామిక్ సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంది. దీనివల్ల క్యాబిన్ అయితే ఫుల్ ఎయిరీ ఫీల్ అయితే కొడుతుంది. అండ్ మనకి క్రెటా విండోస్ కూడా ఆల్వేస్ వైడ్గా ఉండడం వల్ల. అండ్ మనం ఇంకా దీని బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటైతే 31 kW, ఇంకోటి అయితే టాప్ ఎండ్లో 51.4 kW బ్యాటరీ ఆప్షన్స్ తోటి అయితే వస్తున్నాయి. అయితే ఈ 2 బ్యాటరీస్ 255 పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తాయి. అండ్ దీంట్లో 42 kW బ్యాటరీ అయితే 390 km రేంజ్ అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. అండ్ 51.2 kW బ్యాటరీ అయితే 473 km రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ముందర ఇచ్చారు విత్ బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషన్. అండ్ బ్యాక్లోకి వచ్చేసరికి మనకి మోర్ ఓవర్ దెన్ పాత క్రెటా ఎన్లైన్ లానే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బూట్ స్పేస్ చూసినట్లయితే కూడా 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకి ఈజీగా వస్తుంది. అండ్ బూట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి టాప్ ఎండ్స్లో ఈ డ్యూయల్ టోన్ కలర్ అయితే వస్తుంది, బ్లాక్ అండ్ సీ బ్లూ. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ బ్యాజింగ్ మనం చూసినట్టయితే ఈ కలర్ అనేది మనకి ఓన్లీ క్రెటా ఈవీలోనే ఇంట్రడ్యూస్ చేశారు. నార్మల్ పెట్రోల్ డీజిల్ వెహికల్లో ఈ కలర్ రాదు. అండ్ టైర్ సైజ్ విషయాలకు వస్తే మనకి 250/60 R17 ఇంచెస్ డైమండ్ కట్ ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. ఈ అలాయ్ వీల్ డిజైన్ కూడా ఓన్లీ ఈవీలోనే అవైలబుల్ ఉంటుంది, మన నార్మల్ క్రెటాలో అవైలబుల్ ఉండదు. సో టైర్లో చూసినట్టయితే all 4 డిస్క్స్ యాజ్ స్టాండర్డ్స్ ఫ్రమ్ బేస్ వేరియంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే ఏరోడైనమిక్ అలాయ్స్ అయితే అంటారు. మోస్ట్లీ అన్ని ఈవీస్లో ఇలాంటి షేప్లోనే వస్తున్నాయి. అండ్ ఇంటీరియర్లోకి వెళ్తే మనకి డ్రైవింగ్ సీట్లో గేర్ నాబ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బేసికలీ మనం ఇది జర్మన్ కార్స్లో చూస్తుంటాం. సో ఇక్కడ డ్రైవ్ మోడ్, న్యూట్రల్, ఆర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. అండ్ డ్రైవ్ మోడ్స్తో ఇలా ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ లెవెల్ 2 అడాస్ తోటి అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ విత్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ ఆల్సో యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ టు కీప్ స్టఫ్ అనుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న కాయిన్స్ అయినా అవైనా పెట్టుకోవచ్చు. అండ్ స్క్రీన్ వచ్చరికి 10.25 ఇంచెస్ ఫుల్లీ విత్ బ్లూ లింక్ కనెక్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్లో కూడా మనకి BYDలో ఇచ్చినట్టు 3 డాట్స్ ఇచ్చారు. 3 డాట్స్ అయితే న్యూమరస్ కోడ్లో మనకి హెచ్ అని మీనింగ్. సో చూడొచ్చు క్యాబిన్ ఎంత స్పేషియస్గా ఉందో అండ్ ఎంత లగ్జరియస్గా ఉందో ఫ్రంట్ సైడ్స్ నుంచి. అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 26 lakhs టాప్ ఎండ్ వెళ్తుంది ఇన్ రంగారెడ్డి, హైదరాబాద్, విత్ హోమ్ ఛార్జర్ 11 watts. అండ్ మనకి వితౌట్ ఛార్జింగ్ అయితే 23 lakhs దాకా అయితే వెళ్తుంది. అండ్ మన దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 42 kW స్టాండర్డ్ రేంజ్ అండ్ 51.4 kW లాంగ్ రేంజ్. దాట్స్ అబౌట్ దిస్ వీడియో. వీడియో ఇన్ఫర్మేటివ్, సబ్స్క్రైబ్. సీ యు నెక్స్ట్ వీడియో.